Hi, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 కీ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. గ్రూప్ 2 కీ అయితే రిలీజ్ చేశారు. ఆ కీని మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లోనే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అబ్జెక్షన్స్ ఏ విధంగా రైజ్ చేసుకోవాలి, కీని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూపిస్తాను. వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను అఫీషియల్ వెబ్సైట్కి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు కీ చూసుకున్న తర్వాత క్యాండిడేట్ అబ్జెక్షన్స్ అండ్ ప్రిలిమినరీకి గ్రూప్ 2 సర్వీసెస్. సో మీరు కీ చూసుకున్న తర్వాత మీకు కీ పైన ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ బ్రౌన్ కలర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ డేటా అని కొట్టి మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేసేటప్పుడు ఒక కండిషన్ ఏం పెట్టారంటే మీరు చెప్పిన ఆన్సరు ఏ టెక్స్ట్ బుక్లో ఏ ఆథరు ఏ ఆడిషను ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే మనకు అబ్జెక్షన్స్ రేజ్ చేయాలని చెప్పి అయితే కండిషన్ పెట్టడం జరిగింది. ఇది మీరు కీ చూసుకున్న తర్వాత అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోవడానికి. కీ ఎలా చూసుకోవాలి అంటే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లోనే ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ ఎక్కడి నుంచి చూసుకుంటారు? ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ కిందికి రాగానే ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి మీ యొక్క టీజీపీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపించే క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీకి క్లిక్ చేస్తే మీకు వచ్చిన క్వశ్చన్ పేపరు వాటి యొక్క ఆన్సర్స్ కనిపిస్తాయి. చెక్ చేసుకొని మీకైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు ఆ విధంగా రేజ్ చేయాలి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.